అదెకి వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలతో నష్టపోయినటువంటి పరిస్థితి, ఆరుగాలం కష్టపడి పండించేటువంటి పంట చేతికొచ్చే సమయంలో వరుణుడు దెబ్బతీశాడు. ఆ విధంగా నష్టపడుతున్నటువంటి పరిస్థితి, బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. కంటి చూపు చర్యగా ఏదో వారిని సామరస్యంగా కొంతవరకు నిలువరించే ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా ధాన్యం కొంటాం, ఏమీ భయపడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చినప్పుడు కూడా ఇప్పటివరకు దానికి సంబంధించిన చర్యలు మాత్రం వేగవంతం చేయనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చేస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే మనకి నల్గొండ, మెదక్లో కూడా సేమ్ అదే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి ధర్మవరం గ్రామంలో రైతులు ఒక్కసారిగా రాస్తారోకో వచ్చేసి ఆందోళన దిగిన పరిస్థితి ఉంది రాజశేఖర్. అయితే రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ప్రతి చివరి గింజ వరకు కొంటామని చెప్పి ప్రకటించి 24 గడవక ముందే మెదక్ జిల్లాలో రైతులు ఆందోళన బాట పట్టారు. తమ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు, మరోవైపు ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చి ధాన్యాన్ని నిల్వ ఉంచి రోజుల తరబడి ఉండడంతో వర్షం పడ్డప్పుడు మళ్ళీ ధాన్యం తడుస్తుందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరగా కొనుగోలు చేయాలని చెప్పి కూడా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చి కూడా రోజులు గడుస్తున్నప్పటికీ కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఒక్కసారి రాస్తారోకో వచ్చేసిన పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు స్పాట్ కు చేరుకొని రైతులను నచ్చజెప్పిన పరిస్థితి ఉంది. అయితే రైతులు మాత్రం ఒకటే డిమాండ్, ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చి రోజుల తరబడి అక్కడ నిల్వ ఉంచడం మాకు ఇబ్బందిగా ఉంది. మరోవైపు తరచూ వర్షాలు పడతా ఉన్నాయి. అంటే సాయంత్రం కాగానే కొన్ని చోట్ల వర్షాలు పడతా ఉన్నాయి. అకాల వర్షాల నేపథ్యంలో మంచి ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఎండినటువంటి వరి కూడా పూర్తి స్థాయిలో ఎండినప్పటికీ కూడా వర్షం పడడంతో మళ్ళీ తడిసిపోతున్నాయని చెప్పి రైతులు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఐకేపీ సెంటర్లలో ఉన్నటువంటి వరి కొనుగోలు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులు మాత్రం రైతుల ఆందోళన పట్టించుకోని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా రైతులు చేస్తున్నటువంటి ఆందోళన ప్లేస్ కు రాలేని పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం వచ్చి రాస్తారోకో కారణంగా వాహనాలకు ఇబ్బంది కలగకుండా. రైట్ సునీల్, అంటే ఇదే నేపథ్యంలో ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వాళ్ళే స్వయంగా ఖచ్చితంగా నష్టపోవడం ప్రతి రైతు ప్రతి గింజ ఆఖరి గింజ వరకు కొంటామని చెప్పినటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి రైతులు వాళ్ళు అడిగినప్పుడు అధికారుల్లో ఉన్నటువంటి జాప్యానికి కారణం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు, లేకపోతే దానికి సంబంధించిన కార్యాచరణ లోపం ఎక్కడుందని చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మాత్రం ప్రత్యేకంగా రైతులకు సంబంధించి ప్రతి తడిసిన గింజాన్ని కొనాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో చురుగ్గా సాగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు మనం చూస్తా ఉన్నాం. రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఐకేపీ సెంటర్ కు వచ్చాక కూడా రోజుల తరబడి మేము వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ప్రత్యేకంగా కలెక్టర్లు కూడా రివ్యూ మీటింగ్లు పెట్టి అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఐకేపీ సెంటర్లలో త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు రాజశేఖర్.